నమస్తే. ప్రజెంట్ మనం షేర్లింగంపల్లి ఆఫీస్ బేట సర్వే నెంబర్ 79లో ఉన్నాం. సో నిన్న హైడ్రా అధికారులు పెద్ద ఎత్తున ఇక్కడ కూల్చివేసిన కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది. సుమారుగా 39.2 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి ఇదంతా కూడా ప్రభుత్వ భూమి నిషేధిత జాబితాలో చేర్చినప్పటికీ దీన్ని మరి ప్రభుత్వ భూమిగా కాకుండా ఇది మా సొంత భూమి అంటూ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులతోటి ములాఖత్ అయినటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వసంత కృష్ణప్రసాద్ ఈ సంబంధించినటువంటి ల్యాండ్ని అంటే 1 ఎకరం కాదు 2 ఎకరాలు కాదు అమాంతంగా దాదాపుగా 39.8 ఎకరాల భూమి అంటే దాదాపుగా 40 ఎకరాల భూమిని కబ్జా చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వ భూమి అని చెప్పేసి తేల్చడంతో మరి హైడ్రా అధికారులు నిన్న రెచ్చిపోవడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు, మనకు వెనకాల కనపడతా ఉన్నదే వసంత సిటీ. ఈ వసంత సిటీ అంటే ఆ ఎమ్మెల్యే సంబంధించినటువంటి పేరు పైనే వసంత సిటీ అని చెప్పేసి కొన్ని ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఈ మొత్తం భూమిని కబ్జా చేసినటువంటి భూమి విస్తీర్ణం 39 నుంచి 40 ఎకరాల భూమి. దాదాపుగా ఇప్పటికే 19 నుంచి 20 ఎకరాల భూమిలో మరి విల్లాలు కట్టడం జరిగింది. అంతేకాకుండా పెద్ద పెద్ద సంబంధించినటువంటి టవర్లను కూడా కట్టడం జరిగింది. పెద్ద పెద్ద విల్లాలను కూడా కట్టి మరి వీటిని అమాంతం అమ్మేయడం కూడా జరిగింది. ఇప్పటికీ దాదాపుగా 5-6 సంవత్సరాల ఒక పక్కన వాళ్ళు వసంత కృష్ణప్రసాద్ చెప్తున్నది మాకు 20 సంవత్సరాల కారించి కూడా ఇది నా సొంత భూమి అని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఇది 5-6 సంవత్సరాల కారించే ఇది అంత కబ్జా చేసి పూర్తి స్థాయిలో ఈ బిల్డింగ్ల నిర్మాణం చేసి దీంట్లో అన్ని రకాలుగా అమ్ముకునేటువంటి ప్రయత్నం చేసింది. ఇక మిగతా ఉన్నటువంటిది ఏదైతే 20 ఎకరాల ఖాళీ స్థలం ఉంది, ఈ 20 ఎకరాల ఖాళీ స్థలంలో సినిమా పరిశ్రమలకు సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళకి చిన్న చిన్న షెడ్యూల్ వేసి దాంట్లో సామాన్ వేసుకునేందుకు కిరాయిలు ఇవ్వడంతో పాటు దీంట్లో రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కొన్ని కార్యాలయాలను కూడా ఆయన కట్టుకోవడం జరిగింది. అంటే ముఖ్యంగా హైడ్రా అధికారులకు సంబంధించినటువంటి విషయంలో దీన్ని ఖచ్చితంగా కూడా రంగనాథ్ గారికి ఖచ్చితంగా హైట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే హైడ్రా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా హైడ్రా పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరో పక్కన హైడ్రా అధికారులు ఎక్కడ కూడా చిన్న చిన్న సంబంధించినటువంటి పాన్ షాపులను కానీ మరొక పక్కన ఏదైతే పక్క పెట్టున్నటువంటి కొన్ని ఫుడ్ సెంటర్లను మాత్రమే కూల్చివేయడం జరిగింది. పెద్ద బడాబాబులకు సంబంధించినటువంటి ఏ ఒక్క సంబంధించినటువంటి ఇల్లు కానీ విల్లాలు కానీ ఎక్కడ కూడా ముట్టుకోవట్లేదని చెప్పేసి ఆరోపణలు వినపడుతున్నటువంటి సందర్భంలో హైడ్రా అధికారులు ఒకటేసారి రెచ్చిపోవడం జరిగింది. నిన్న ముఖ్యంగా ఆఫీస్ బేటలో ఉన్నటువంటి సుమారుగా 39 నుంచి 40 ఎకరాల భూమిలో అక్రమంగా వెలిసినటువంటి కట్టడాలను సైతం కూడా నీలమట్టడం చేయడం జరిగింది. ఇప్పటికే వసంత్ కుమార్ ఎవరైతే వసంత కృష్ణప్రసాద్ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇప్పటికే మరొకసారి కోర్టుకు వెళ్ళాలి, మా సంబంధించినటువంటి అన్ని రైట్స్ మాకున్నాయి, భూమి పత్రాలు కూడా మా దగ్గర ఉన్నాయి, అయినప్పటికీ కూడా హైడ్రా అధికారులు మాకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా మరి సంబంధించినటువంటి షెడ్లను కూల్చడంతో పాటు ఈ షెడ్లలో ఉన్నటువంటి విలువైనటువంటి సామాన్లన్నీ కూడా ధ్వంసం చేసిందని చెప్పేసి ప్రధానంగా ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. ఒకసారి చూసుకోవచ్చు మనం ఇక్కడ ఈ కూల్చివేసినటువంటి ఈ రేకుల షెడ్లు కనబడతా ఉన్నాయి. ఇది రేకుల షెడ్డుతో పాటు దీంట్లో రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కార్యాలయాలు ఉండేది. ఇక్కడి నుంచే అన్ని రకాలుగా అంటే కృష్ణప్రసాద్కి సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలు ఇక్కడి నుంచే ఆఫీస్ కార్యకలాపాలు అన్నిటి కూడా ఇక్కడి నుంచే జరిగేది. ఇప్పుడు మనకు కనబడతా ఉంది ఇక్కడ విల్లాలు ఇక్కడ పెద్ద టవర్స్ కనబడతా ఉన్నాయి. ఇది కూడా వసంత హోమ్స్కు సంబంధించినటువంటిది. అంటే ఈయన కృష్ణప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ దీన్ని డెవలప్ చేయడానికి వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది, వాళ్ళు అలా డెవలప్ చేసుకోవడం జరిగింది. కానీ ఈ టవర్లు వెలిసినటువంటిది కూడా ఇవి కూడా ఈ సంబంధించినటువంటి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఈ భూమిలోనే కట్టినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి ఇవి ఏం చేస్తారు? ఇప్పుడు ఒక పక్కన ప్రభుత్వ భూమిలో కట్టినటువంటి పెద్ద పెద్ద విల్లాలని కూల్చివేసినటువంటి కూడా మనం కొన్ని చూడడం జరిగింది. మరి వీటిని కూల్చేస్తారా? ప్రభుత్వం ఏ విధంగా స్వాధీనం చేసుకుంటుంది? ఇదంతా కూడా ఇప్పుడు ప్రభుత్వ ప్రాపర్టీ కిందకే రావాలా? సరే, బిల్డింగ్ కట్టుకున్నప్పుడు కూడా వీటిని మరి వేరే రకంగా ప్రభుత్వం వినియోగించుకునేందుకు కూడా వీలు ఉంటుంది. మరో పక్కన కృష్ణప్రసాద్ పైన కేసులు పెట్టడంతో పాటు ఆయన దగ్గర నుంచి ఈ విల్లాలు కానీ ఈ టవర్లో కొనుక్కున్నటువంటి వాళ్ళు కూడా మరి వాళ్ళకు ఈయన రిటర్న్గా అమౌంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. మరి దీని పట్ల కేవలం 39 ఎకరాల్లో ఉన్నటువంటి భూమిని కబ్జా చేసిందని చెప్పేసి అధికారులే తేల్చేయడం జరుగుతూ ఉన్నది. మరొక పక్కన 20 ఎకరాల మాత్రమే ఖాళీ స్థలం కనబడతా ఉన్నది. మరి ఈ 20 ఎకరాల ఖాళీ స్థలంతో పాటు మరో 19 నుంచి 20 ఎకరాల్లో కట్టినటువంటి ఈ పెద్ద విల్లాల
భూముల పరిస్థితి ఏంటిది? ఇప్పుడు వీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా, లేకపోతుంటే ఇట్టే వదిలేస్తుందా, లేకపోతుంటే పెద్దలకు సంబంధించినటువంటి దాంట్లో ఏమైనా మరి వాళ్ళ యొక్క ప్రోద్బలంతో, అంటే ఈ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి అక్కడ మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రితో ఇంకేమైనా ములాఖాతులు ఇంకేమైనా ఆపుతారా లేదా? సో హైడ్రా అధికారులు అయితే మాత్రం ఎక్కడ కూడా తగ్గేది లేదన్నట్టుగానే వాళ్ళ యొక్క తీరైతే కనబడతా ఉన్నది. ఇదైతే హైడ్రా చరిత్రలోనే, హైడ్రా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు హైడ్రా చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్గా చెప్తా ఉన్నారు. దరిదాపుగా ప్రభుత్వ భూముల్లో అక్రమైనటువంటి నిర్మాణాలను తొలగించడంతో పాటు దరిదాపుగా వీటన్నిటిని వేలం వేసినట్టయితే, దీన్ని అన్నింటినీ అమ్మినట్టయితే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం దరిదాపుగా 2,000 కోట్ల విలువైనటువంటి భూమి. ఈ భూమి 2,000 కోట్ల విలువ. ఆఫీస్పేట సంబంధించినటువంటి ఇది చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి రేట్లు కూడా ఆ విధంగానే ఉంటాయి. చాలా విలువైనటువంటి భూములే. దీన్ని అమ్మితే దరిదాపుగా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం 2,000 కోట్లకు సంబంధించినటువంటి ఆ యొక్క భూమికి అయితే మాత్రం హైడ్రా అధికారులు విముక్తి కల్పించినట్టుగా చెప్పాలి. దాని తర్వాత అధికారులు ఏదైతే హైడ్రా అధికారులు మా పైన కక్షపూరితంగా వ్యవహరించాలని చెప్పి చెప్తున్నప్పటికీ హైడ్రా అధికారులు ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు, మేము దీనిపైన అన్ని రకాలైనటువంటి ఆధారాలు సేకరించిన తర్వాత, అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి రెవెన్యూ రికార్డులు అన్నింటినీ కూడా మేము పరిశీలించిన తర్వాత మాత్రమే మేము ఈ కూల్చివేతల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది పక్కా ఇది ప్రభుత్వ భూమి, ఇది కబ్జా చేసినటువంటి భూమి అని చెప్పేసి తేల్చుకున్న తర్వాతనే ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసినామన్నటువంటి సంబంధించినటువంటి అంశాన్ని కూడా హైడ్రా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మరి తప్పుడు సమాచారం ఇచ్చిందనేదో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చెప్తా ఉంటే, లేదు సరైనటువంటి సమాచారంతో మాత్రమే మేము కూల్చివేయడం జరిగిందనేది హైడ్రా సంబంధించినటువంటి అధికారి రంగనాథ్ యొక్క వాదనగా చెప్పుకోవచ్చు. వీటన్నిటి కూడా కేవలం ఈ 20 ఎకరాల్లో చాలా షెడ్యూల్ వేయడం జరిగింది. దాదాపుగా వందలాదిగా షెడ్యూల్ వేయడం జరిగింది. దీంట్లో చాలామంది పనులు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. పనులు చేసేటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ షెడ్యూల్ వేయడం జరిగింది. మరో పక్కన సినీ సంబంధించినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఇలా పెట్టుకోవడానికి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సర్జీ ఇదేమో కూల్ చేసినటువంటిది. దీంట్లో నుంచే రోడ్డు వెళ్ళడం జరిగింది. దీంట్లో ఇక డెవలప్ చేద్దాం, దీన్ని కూడా ఇంకా మొరం పోసి ఇప్పుడు అతి కొద్ది రోజులలో దీంట్లో కూడా వేరే సంబంధించిన డెవలపర్స్కి ఇవ్వాలన్నటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇది కూల్చినటువంటి సంబంధించింది కనబడతా ఉంది కదా, ఈ కూల్చి దగ్గర నుంచి జస్ట్ ఫర్లాంగ్ దూరంలో ఇది ఒక ప్రహారీ కూడా కనబడతా ఉన్నది. ఈ గోడ ఈ సంబంధించినటువంటి కూడా ఈ సంబంధించిన సర్వే నెంబర్ 79లోనే ఈ 39 ఎకరాల భూమిలోనే ఈ సంబంధించినటువంటి టవర్లు కూడా, ఈ పెద్ద టవర్లు కూడా కనబడతా ఉన్నాయి. ఇవి కూడా ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఆ యొక్క ల్యాండ్లో కట్టినట్టుగానే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒక పక్కన ఇన్ని షెడ్యూల్ వేస్తూ ఉంటే, అంటే గవర్నమెంట్ భూమిలో ఇలాంటి షెడ్యూల్ వేస్తూ ఉంటే మరి జిహెచ్ఎంసీ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఏమని వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది? మరి ఇది వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తామనుకొని ఇచ్చిందా, లేకపోతే వాళ్ళకు కనపడట్లేదు? అంటే చిన్న సంబంధించినటువంటి పేదవాడు ఏదైనా చిన్న గుడిసెలు వేసుకొని ఉన్నటువంటి వాళ్ళని కూల్ చేయడం జరుగుతూ ఉన్నది. వాళ్ళని బెదిరించి అక్కడి నుంచి ఆ గుడిసెలను తొలగించినటువంటి సందర్భాలు మనం కోకొల్లలుగా చూడడం జరిగింది. కానీ మరి ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని పదుల సంఖ్యలో ఉన్నటువంటి ఈ భూములలో నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ, గవర్నమెంట్ భూమి అని చెప్పేసి తెలిసినప్పటికీ, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఏ విధంగా చూద్దాం చూస్తూ మరి చూడడం జరుగుతూ ఉన్నది. వాళ్ళకు ఏం కళ్ళు కనపడట్లేదు. అంటే ఇక్కడ దీంట్లో మనకు ఇన్ని సంవత్సరాల కానించి అధికారులందరినీ కూడా మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది. మనకు దీంట్లో స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. దీని వెనకాల పెద్దగా ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి కలెక్టర్లు సైతం కూడా, ఇక్కడికి వచ్చినటువంటి కలెక్టర్లు సైతం కూడా ఇది నిషేధిత జాబితాలో చేర్చండి అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో కూడా వాళ్ళు కోరడం కూడా జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి కలెక్టర్లు సైతం గతంలో నారాయణ రెడ్డి కావచ్చు, మరో పక్కన అమయ్ కుమార్ లాంటి సంబంధించినటువంటి వాళ్ళు కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి దశలు కూడా వీటిని నిషేధిత జాబితాలో చేర్చాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి కూడా గతంలో డిస్ట్రిక్ట్ రిజిస్టర్తో పాటు మిగతా షాంపుకు సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా రాయడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమందిని మేనేజ్ చేసుకొని కోర్టును కూడా తప్పుదోవ పట్టించేటువంటి విధంగా కృష్ణప్రసాద్ మరి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే ఎలా ప్రయత్నం చేసిందంటే, ఈ సంబంధించినటువంటిది ఏమో 79 సర్వే నెంబరు, 79 సర్వే నెంబర్. ఇది 79 సర్వే నెంబర్ అంటే 79/1, 79/2 అన్నటువంటి
లేనటువంటి సర్వే నెంబర్లు వేసి వీటన్నిటి కూడా స్వాధీనం పరచుకోవాలన్నటువంటి ఒక కుట్ర చేయడం జరిగింది. ఇది మనకు ప్రత్యేకంగా కనబడతా ఉన్నది. ఎక్కడ కూడా వీళ్ళకు నోటీస్ ఇవ్వలేదని చెప్పేసి చెబుతున్నప్పటికీ నిజంగా కూడా చాలా సందర్భాల్లో హైడ్రా అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి గతంలో మేము కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ వీళ్ళు ఎక్కడ కూడా వినిపించుకోలేదు. ఎమ్మెల్యే ప్రోద్బలం ఉన్నది, ఎమ్మెల్యే బలం ఉంది కాబట్టి ఒక పక్కన వాళ్ళు పట్టించుకోలేదు. మేము ఆల్రెడీ చెప్పిన తర్వాత మేము కూల్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ మీరు తీసేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇది సర్కార్ జాగా అని చెప్పేసి కూడా మేము గతంలో కూడా చెప్పడం జరిగింది అని చెప్పేసి కూడా వాళ్ళు హైడ్రా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇది ఒక హైడ్రా సంబంధించినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంకి జస్ట్ అంటే ఏదైతే హైటెక్ సిటీ ఇక్కడ ఉన్నటువంటి గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నటువంటి చాలా విలువైనటువంటి ఈ భూమిని మాత్రం ఇప్పటికే ప్రభుత్వ సంబంధించినటువంటి అధికారులతో పాటు హైడ్రా అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఇంకా పక్కన కూడా కనబడతా ఉన్నది. ఇదంతా కూడా మొత్తం చుట్టూ అంతా కూడా ప్రహారీ గోడ నిర్మించడం జరిగింది. అంటే దాదాపుగా 39 ఎకరాల ఏదైతే భూమి ఉందో దీనికి ఈ లోపలికి ఎవరికి రాకుండా కూడా గేట్లు పెట్టడం జరిగింది. అంతేకాకుండా దీనికి ఎవరు కూడా రావద్దని చెప్పేసి కూడా అక్కడ ఒక 2-3 వాచ్మెన్లు కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు ప్రహారీ గోడ నిర్మించడంతో పాటు సీసీటీవీ కెమెరాలు కూడా నిర్మించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంతేకాకుండా ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఏదైతే 39.2 ఎకరాలుగా ఉంటే ఇప్పటికే సగానికి పైగా నిర్మాణం కూడా జరిగినట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. నిన్న పొద్దుటి నుంచి కూడా మరి హైడ్రా అధికారులు నిన్న ఉదయమే 6 గంటల నుంచే ఈ కూల్చివేతల కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టుకోవడం జరిగింది. 17 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి భారీ షెడ్లను కూడా నీలమట్టం కూడా చేయడం జరిగింది. సర్వే నెంబర్ 79 ప్రభుత్వ భూమి, అలాగే నిషేధిత సర్వే జాబితాగా రెవెన్యూ రికార్డులు కూడా నమోదై ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆ సర్వే నెంబర్ను కాస్తగా అటు ఇటుగా చేసి ఈ 79/1, 79/2గా మార్చి వివిధ ప్రభుత్వ విభాగాలను తప్పుదో పట్టించి వసంత హోమ్స్ ఇంతకుముందు అన్నట్టుగా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వసంత కృష్ణప్రసాద్ ఉన్నాడో ఆయన వసంత హోమ్స్ అన్నటువంటి దానిపైన అక్రమమైనటువంటి నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. పెద్ద పెద్ద విల్లాలతో పాటు టవర్లు కూడా కట్టినట్టుగా తెలుస్తూ ఉంది. దీన్ని హైడ్రా కూడా గుర్తించడం జరిగింది. నిషేధిత సర్వేలో ఉన్నటువంటి ఈ భూమిలో ఇప్పటికే 19 ఎకరాలను కాజేసి ఇల్లు కూడా నిర్మించి అమ్మినట్లు కూడా హైడ్రా అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ఇంకా ఖాళీగా ఉన్నటువంటి 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎమ్మెల్యే ఆఫీస్తో పాటు పలు షెడ్లను కూడా ఆయన నిర్మించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అలాగే వివిధ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళకి కూడా ఈ షెడ్లు వేసి వాళ్ళకి కిరాయికి కూడా వాళ్ళకి అద్దెకు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. వాటిని అన్నిటి కూడా ఖాళీ చేయాలని చెప్పేసి గతంలో నోటీసులు ఇచ్చినామని చెప్పేసి హైడ్రా అధికారులు చెప్తా ఉంటే లేదు, నోటీసులు ఎక్కడ కూడా ఇవ్వలేదని చెప్పేసి వారు కూడా వాదిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే షెడ్లని అద్దెకు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా లాభోదిబ్బమంటా ఉన్నారు. మాకు ఒక పక్కన ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కార్యకలాపాలు చూసుకున్నటువంటి వ్యక్తులు ఇదంతా కూడా మాకు అన్ని రకాలుగా పర్మిషన్స్ ఉన్నాయని చెప్పేసి అంటేనే మేము అడ్వాన్స్ కింద లక్షల రూపాయలు ఇచ్చి మేము దీన్ని అద్దెకు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మమ్మల్ని వెళ్ళమని చెప్పేసి అంటే ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సందర్భం కనబడతా ఉంది. దీంతోపాటు ఇంతకుముందు పెద్ద పెద్ద షెడ్లను కూడా మేము చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే దాదాపుగా 10ల సంఖ్యలో కూడా పెద్ద పెద్ద షెడ్లు కూడా ఉన్నాయి. ఆ షెడ్లు కూడా కొన్ని కూల్చేసేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత చాలామంది ఇక్కడ ఉన్నటువంటి షెడ్లు వేసుకున్నటువంటి వాళ్ళు హైడ్రా అధికారులని బ్రతిమలాడుతుంటే 1-2 రోజులు టైం ఇస్తా ఉన్నారు. ఈ 1-2 రోజుల టైంలో మీరు లోపల ఉన్నటువంటి మీ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేనట్టయితే ఉంటే మీ ఎక్విప్మెంట్స్ కూడా మేము ధ్వంసం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి హైడ్రా అధికారులు కూడా వాళ్ళను హెచ్చరించడం జరిగింది. మరి కొన్ని షెడ్యూల్ మాత్రం నీలమట్టం కూడా చేయడం జరిగింది. అయితే ఏదైతే ఈ సంబంధించినటువంటి ఈ స్థలం సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యువత ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. హైడ్రా అధికారులకి హైదరాబాద్ నగరంలో చాలా ఫిర్యాదులు రావడం జరుగుతూ ఉన్నది. దీనికి ఒక గ్రీవెన్స్ను కూడా హైడ్రా రంగనాథ్గా సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే క్రికెట్ ఆడడానికి వచ్చినటువంటి వాళ్ళని కూడా దీంట్లోకి ఎందుకంటే ఖాళీ స్థలం కాబట్టి ఇక్కడ పక్కన ఉన్నటువంటి చాలామంది క్రికెట్ ఆడడానికి వివిధ ఆటలు ఆడుకోవడానికి వస్తున్నటువంటి సందర్భంలో దీంట్లోకి ఎవరిని కూడా రానియకుండా వాళ్ళని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి యువత సుమారు 2,000 కోట్ల విలువైన సర్కారు భూమికి కబ్జాల నుంచి మరి విముక్తి కలిగించాలని చెప్పేసి కూడా వాళ్ళు హైడ్రా అధికారులకి వాళ్ళు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు అందుకున్నటువంటి హైడ్రా అధికారులు ఈ స్థలం పైన ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది ప్రభుత్వ భూమికి కూడా తేల్చడం జరిగింది. అయితే తాము ఏళ్ల నుంచి చూస్తున్న చెరువును మూసివేసి రహదారులు నిర్మిస్తున్నారంటూ యువత కూడా ఇవ్వడం జరిగింది. అంటే దీంట్లో పక్కన కొంత చెరువు ఉండేది, రహదారులు కూడా ఉండేది. ఈ రహదారు ఇది ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డును కూడా మూసివేసి
చేసి మూసివేసి చెరువును కూడా కబ్జా చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా కొంతమంది ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీంతో హైడ్రా ఈ అంశాన్ని కూడా సీరియస్గా తీసుకొని అర్బన్ ల్యాండ్ సీలింగ్ అలాగే రెవెన్యూ విభాగాలకు చెందినటువంటి అధికారులతో సంప్రదింపులు జరిపినటువంటి తర్వాత కూల్చివేతలు చేపట్టాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. షేక్పేట మండలం రాయదుర్గం సర్వే నెంబర్ 5/2లో హైడ్రా ఫీల్డ్ విజిట్ కూడా నిర్వహించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి 39 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు కూడా జరుగుతున్నట్లుగా గుర్తించడం జరిగింది. భూ అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తులపైన కూడా పోలీసులతో కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి ఇప్పటికే హైడ్రా అధికారులు అయితే మాత్రం హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరు కబ్జాలు చేసినప్పటికీ కూడా అసలు సహించేది లేదు. ఒకవేళ కనుక దీనిపైన కంప్లైంట్ వచ్చి నిజంగా వీళ్ళు ప్రభుత్వ భూమిని అలాగే నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను కనుక ఒకవేళ కనుక ఎవరైనా కబ్జా చేసినట్టయితే ఉంటే వాళ్ళకి ఎన్నడైనప్పటికీ కూడా హైడ్రా అధికారులతో ప్రమాదం ఉంటుందని చెప్పేసి హెచ్చరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక మీ అన్ని డాక్యుమెంట్స్ ఉన్న తర్వాతనే మీరు విల్లాలు కానీ మిగతా సంబంధించినటువంటి ఆ ల్యాండ్ కానీ కొనుగోలు చేయాలి. కానీ ఒకవేళ కనుక చిన్న చిన్న తిరకాసులు ఉన్నటువంటి సందర్భంలో మీరు ఒకవేళ వీటిని అన్నింటినీ కూడా తీసుకున్నట్టయితే ఉంటే ఒకవేళ కనుక వాళ్ళని నమ్మి కేవలం తీసుకున్నట్టయితే ఉంటే మాత్రం ఇటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. అలాగే ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కూడా నిన్న కొంత భావోద్వేగానికి కూడా లోన్ అయ్యడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా 39 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, దీంట్లో నిర్మించినటువంటి షెడ్లను సైతం కూడా కూల్చివేసినటువంటి దశలో ఎమ్మెల్యే అయినటువంటి వసంత కృష్ణప్రసాద్ కూడా కొంత భావోద్వేగానికి కూడా గురి కావడం జరిగింది. హైడ్రాకు ఎవరో తప్పుడు సమాచారం కూడా ఇచ్చిండ్రు, దానిపై నేను న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి ఇప్పటికీ న్యాయ పోరాటానికి ఆయన సిద్ధం పడతా ఉన్నాడు. ఇప్పటికీ కొంతమంది అడ్వకేట్లను కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ ల్యాండ్ నాది అని చెప్పేసి నేను ఎట్టి పరిస్థితుల్లో నేను నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తా. ఇది గతంలో చాలా ఏళ్ళు కాంచి మా అధీనంలో ఉంది, మేము మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, కానీ కావాలని చెప్పేసి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి దాన్ని పట్టుకొని ఇప్పుడు హైడ్రా అధికారులు రెచ్చిపోవడం జరుగుతూ ఉన్నదని చెప్పేసి ఆయన నిన్న కొంత భావోద్వేగానికి కూడా లోను కావడం జరిగింది. అంతేకాకుండా ఆఫీస్పేట సర్వే నెంబర్ 79లోని యుఎల్సి భూమిని తాను 2003లో కొనుగోలు చేసి 2005లో ఇందుకు సంబంధించిన వ్యయం మొత్తాన్ని సర్కారు కూడా చెల్లించిందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇది యుఎల్సికి సంబంధించినటువంటి భూమి అటు ఇది 2003లో కొనుగోలు చేసి 2005లో ఇందుకు సంబంధించినటువంటి మొత్తం డబ్బులన్నీ కూడా నేను కట్టడం జరిగింది అన్నటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి జాయింట్ కలెక్టర్గా పనిచేసినటువంటి శేషాద్రికి కూడా ఈ సంబంధించినటువంటి అంశం కూడా తెలుసు. ఇప్పుడు హైడ్రా కూల్చివేత చేపట్టడం ముమ్మాటికి అది ఒక తొందరపాటు చర్యగానే మేము అనుకుంటా ఉన్నాము. ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదు. అయినా కానీ నేను న్యాయ పోరాటంతో పాటు ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తాను. మాకు సంబంధించినటువంటి ల్యాండ్లో ఏ విధంగా కూల్చివేతలు చేస్తారు, ఒక పక్కన 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ల్యాండ్తో పాటు చాలా ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కూడా కోట్ల సంఖ్యలో ఉంటుంది. ఈ ఎక్విప్మెంట్స్ కూడా మాకు తీసుకోవడానికి టైం ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం, దీనిపైన ఖచ్చితంగా కొట్లాడదాం అన్నటువంటి అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం ఈ షెడ్లకు సంబంధించినటువంటి విషయంలో. ఏమంటారు ఈరోజు హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయం? సుమారుగా ఎంత 39 నుంచి 40 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి మనకు కనబడతా ఉన్నటువంటి ఈ టవర్స్ కూడా ఏది ఒకసారి చూపెట్టింది. ఈ టవర్లు గతంలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ అనేది కూడా ఈ టవర్స్ను కూడా కట్టడం జరిగింది. ఇంతకుముందు మనం వసంత హోమ్స్కు సంబంధించినటువంటిది కూడా మనం చూడడం జరిగింది. అది అమ్మేశారు. అంటే ఈ ఉన్నటువంటి ఈ 39 ఎకరాలు ఉన్నటువంటి భూమిలోనే అది కూడా కట్టడం జరిగింది. అంటే ఈయన పరిధిలోకి వస్తుంది ఆ భూమి. ఈయన అమ్మిందే, ఈ ఎమ్మెల్యే గారే అమ్మింది. సో మనకు ముందట ఉన్నటువంటిది వసంత హోమ్స్లో కూడా చాలా ల్యాండ్, అంటే వసంత హోమ్స్లో దాదాపుగా ఒక 10 నుంచి 12 ఎకరాల భూమిలో సంబంధించినటువంటి అక్కడ విల్లాలు కట్టడం జరిగింది. సో ఇదంతా కూడా ఖాళీ జాగా. ఇప్పుడు హైడ్రా అధికారులు అతిపెద్ద సంబంధించినటువంటి ఆపరేషన్గా చెప్పుకోవచ్చు. హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఏమంటారు? మొట్టమొదటిసారి హైడ్రా ఏర్పడి నుంచి ఇప్పటివరకన్నా ఫస్ట్ హైడ్రా రంగనాథ్ గారు ప్రభుత్వ భూమి కాపాడాలని చేసిన మంచి పని ఇది ఒకటే ఫస్ట్. ఇంతకుముందు చేసినని పేద మధ్యతరగతి ప్రజలే చిన్న చిన్న వ్యాపారస్తులై వాళ్ళ మీద పడి భూకంపము సృష్టించినట్టు చేసిన తప్ప మొదటిసారి ప్రభుత్వ భూమి రక్షించే పనిలో హైడ్రా రంగనాథ్ గారు పనిచేసారు. అందుకు ఆయనకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాము. కానీ ఇదే రకంగా చాలా వరకు చెరువులు, కుంటలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాసవ్యోడు, వెర్టెక్సోడు, మై హోము, అరోబిందు, ఇన్కోరు, అదిత్రి, అవంతిక, ఇంకా గోల్డెన్ కీ, పటంచేరు, షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, కుక్కడపల్లి, ఇట్లా చాలా దగ్గర చాలా కంపెనీలు ఉన్నాయి. దాదాపు 30-40 కంపెనీలు కబ్జా ఉన్నాయి. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్ని రకాలుగా. ఇవి కూడా మీరు ఇదే రకంగా నిజమైన ఆఫీసర్గా పనిచేయాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. మేము కూడా అదే అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఏం చెప్తున్నామంటే ప్రజల్లో మంచి పేరు సంపాదించండి, పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేలా ఉండండి. నిజంగా వాళ్ళు భూమి కొనుక్కుంటే వాళ్ళదే అయితే ఏదో రక
చిన్న చిన్న ఏమైనా ఉంటే చేయండి తప్ప ప్రతి ఒక్కటి కూలగొట్టదని పోకుండా. కానీ పెద్ద పెద్ద బిల్డర్లు నిజంగా కబ్జా చేసి ప్రకృతి విధ్వంసం చేసిన వాళ్ళని అయితే వదలొద్దు. ఇదే రకంగా ఇప్పుడు ఈ 39 ఎకరాలు 40 ఎకరాలు అంటే దాదాపు ఇది 3,000 కోట్లు, దాదాపు ఇక్కడ 70-80 కోట్లు నడుస్తుంది ఎకరం ఇక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గం. ఇన్ని హైటెక్ సిటీ పక్కకి 2 కిలోమీటర్లు. ప్రభుత్వ భూమి మొట్టమొదటిసారిగా కాపాడింది, మంచి పని చేసింది హైడ్రా రంగనాథ్ గారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే ధన్యవాదాలు తెలుపుతున్నా. మొదటిసారి ఇదే రకంగా 30-40 కంపెనీలు బిల్డర్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వాళ్ళ కట్టిన అపార్ట్మెంట్లు కూలగొడతారా లేకపోతే దాన్ని నష్టపరిహారం తీసుకుంటారా అవన్నీ మాత్రం మీరు చేసి ఇదే రకంగా ఆడ బోర్డు ఎట్లా పెట్టారో హైడ్రా అని చెప్పేసి అదే రకంగా అన్ని దగ్గర కూడా బోర్డు పెట్టాలని చెప్పి కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు నిన్న సైతం కూడా పెద్ద ఎత్తున కూడా బాణసంచాలు పేల్చడం జరిగింది. హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల స్వీట్లు కూడా పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా 7 కాలనీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇక్కడ రోడ్డు ఉండేది, అంతేకాకుండా ప్లేయింగ్ గ్రౌండ్ ఉండేది. వీటన్నిటి కూడా ఆక్రమించుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కేవలం 1 గుంట 2 గుంటల భూమి కాదు ఇదంతా కూడా 39 నుంచి 40 ఎకరాలకు సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమి. ఇదంతా కూడా ఎక్కడ కాదు, మన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మనకు సంబంధించినటువంటి ఏదైతే గతంలో కలెక్టర్ గారు నిషేధిత జాబితాలో చేర్చండి అని చెప్పేసి ఇచ్చినటువంటి దాంట్లో ప్రధానంగా కూడా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా దాంట్లో కాలం నెంబరు 14లో ఏంటి ఈ సంబంధించినటువంటి సర్వే నెంబర్ 79 ఇదంతా కూడా ఇది సర్కార్ ల్యాండ్ అని చెప్పేసి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి సర్కార్ ల్యాండ్ అని చెప్పేసి తెలిసిన తర్వాత కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు ఏ రకంగా వాళ్ళు ఈ సంబంధించినటువంటి ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు చూసిచున్నట్టుగా వదిలేస్తూ ఉన్నారు. ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఇక డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత రంగారెడ్డి, అలాగే శేర్లింగంపల్లి సంబంధించినటువంటి మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఆఫీస్ బేట 79 నెంబరు. ఇక్కడ చూసుకున్నట్టయితే 39.08 ఎకరాలు అంటే దాదాపుగా 40 ఎకరాలు. ఇది సర్కార్ ల్యాండ్, ఇది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటిది అని చెప్పేసి ఈ సర్వే నెంబర్లతో పాటు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చినటువంటి కలెక్టర్ ఎవరైతే ఏ కలెక్టర్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా రంగారెడ్డి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వస్తే వాళ్ళు ఈ యొక్క కొన్ని నెంబర్లని మరి ఇక్కడ ఏదైతే కమిషనర్కు, ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్కి వాళ్ళు రాయడంతో పాటు మిగతా సంబంధించిన కొన్ని డిపార్ట్మెంట్లకు సైతం కూడా ఇదంతా కూడా నిషేధిత జాబితాలో చేర్చండి అని చెప్పేసి కూడా చాలామంది కోరినప్పటికీ మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని మేనేజ్ చేసుకోవడంతో పాటు దీంట్లో ఇంకా మరీ ముఖ్యంగా ఏంటంటే దీంట్లో 460 మంది పేర్లు చూపెడతా ఉన్నారు. అంటే దీంట్లో ఉంటున్నటువంటి వాళ్ళ పేర్లు 460 మంది పేర్లు దీంట్లో చేర్చడం జరుగుతూ ఉంది. కానీ ఎవరు కూడా కాదు, ఇక్కడ కేవలం ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులతో పాటు ఎమ్మెల్యే మొత్తం అంతా కూడా ఈ దాదాపుగా ఇప్పుడు ఒక 20 ఎకరాలు ఖచ్చితంగా ఉంటుంది. ఈ 20 ఎకరాల ఖాళీ స్థలంలో మొత్తం అంతా కూడా షెడ్యూలే మనకు కనబడతా ఉంది కదా, పెద్ద పెద్ద షెడ్యూల్. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇవన్నీ. ఇక ఏదైతే సినిమా ఇండస్ట్రీలో మనం ఏదైతే పెద్ద పెద్ద సెట్లకైతే ఏదైతే వాడతామో, ఏవైతే గ్రాఫిక్స్ సంబంధించినటువంటి ఏవైతే అవి ఉంటాయో ఆ స్టేజ్లో వేయడం కానీ మిగతాయి అవే కనబడతా ఉన్నాయి. వీటన్నిటి కూడా నిన్న ధ్వంసం చేస్తామని చెప్పేసి హెచ్చరించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళని బ్రతిమాడుకోవడం ఇప్పుడు ఇవన్నీ కనబడతా ఉన్నాయి కదా. ఇగో ఈ డీసీఎంలో కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇవి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆ సెట్లలో వినియోగించేటివే. ఏంటి మీరు డ్రైవరా, మీరు హెల్పరా? దానికోసం వచ్చారా? ఓకే, చూస్తున్నాం కదా. అంటే వీటన్నిటి కూడా 2 రోజులు టైం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది హైడ్రా అధికారులు. ఈ 2 రోజులలో మాత్రం తీయకపోతే వీటన్నిటి కూడా మేము ధ్వంసం చేస్తామని చెప్పేసి ఇప్పటికే హెచ్చరించినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి పెద్ద పెద్ద వెహికల్, లారీలు వీటన్నిటి కూడా తీసుకొని వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం లోపల కూడా ఎటువంటి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అనేది కూడా లోపలికి పోయి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనం లోపల పరిస్థితి అంటే షెడ్లలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా మనకు కనబడతా ఉన్నది. ఇక్కడ నందితో పాటు మిగతా శివలింగం, కొన్ని తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహానికి సంబంధించింది అటువంటి కొన్ని ప్రతిమలు అయితే కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు తెలుసు. అంటే సినిమా సంబంధించినటువంటి దాంట్లో ఈ డూప్గా వాడుతూ ఉంటారు వీటన్నిటి కూడా. అంటే ఇది రియల్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి వీటన్నిటిని కూడా ఇది సెట్టింగ్లో వినియోగించుకున్నటువంటి వీటన్నిటిని కూడా మరి ఇప్పటికే వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని చెప్పేసి హైడ్రా అధికారులు హుకుం జారీ చేయడంతో పాటు అటు చివరన అంటే అటు మెయిన్ రోడ్ ఉంటుంది దీని వెనకాల, ఆ మెయిన్ రోడ్డు నుంచి మొత్తం అక్కడ ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా కూల్చేసేటువంటి ప్రయత్నం, వాటిని అన్నిటిని కూడా అక్కడి నుంచి తీసేసేటువంటి ప్రయత్నం చేసింది ఆల్రెడీ.
దాంతోపాటు ఇంకా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు హైడ్రా అధికారులతోటి అలాగే మాట్లాడారు 2 రోజులలో ఖచ్చితంగా ఖాళీ చేస్తాం సార్, దీంట్లో విలువైనటువంటి సామాగ్రి ఉంది, ఎటువంటి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ల్యాండ్ ఓనర్కి మీరు సమాచారం ఇచ్చినప్పుడు కూడా మాకు ఎలాంటి కూడా మాకు సమాచారం ఇవ్వకపోవడం ద్వారా మేము ఇక్కడి నుంచి కాల్ చేయలేకపోయినాం. కాబట్టి ఖచ్చితంగా మేము కాల్ చేస్తాం, 2-3 రోజులలో మాకు టైం ఇవ్వండి అని చెప్పేసి హైడ్రా అధికారులకి తెలపడంతో కాస్త కొంత వాళ్ళు జాలు చూపి వీటన్నిటి కూడా తీసుకునేందుకు ఒక 2-3 రోజులు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని ఇక్కడ నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేస్తామని చూడొచ్చు. మొత్తం మ్యాట్లతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సెట్టింగ్లో వినియోగించేటువంటి వాటిని పెద్ద పెద్ద DCMలలో ఇక్కడ నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే మాత్రం మొత్తానికైతే జరుగుతూ ఉన్నది. హైడ్రా అధికారులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే, మరో పక్కన ఎమ్మెల్యే అయినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం దాన్ని ఆవేదనగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా కూడా కావాలని చెప్పేసి ఒక కుట్రపూరితంగా మా పైన కక్ష సాధింపు కోసం మాత్రమే హైడ్రా అధికారులు ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటా ఉన్నారు, నిన్ను న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి ఆ సందర్భం అయితే కనబడతా ఉంది. మొత్తానికైతే దరిదాపుగా 2,000 నుంచి దరిదాపుగా 3,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ ల్యాండ్ని ఇప్పటికే ప్రభుత్వం వాళ్ళ ఆధీనంలోకి తీసుకురావడంతో పాటు ఈ చుట్టుపక్కల ఈ సంబంధించినటువంటి ఏదైతే 30 ఎకరాల చుట్టూ మరి హైడ్రా అధికారులు అయితే మాత్రం బోర్డులు కూడా నాటడం జరిగింది. ఇది అంతా కూడా కేసు కోర్టు పరిధిలో ఉంది, దీంట్లోకి ఎవరు కూడా రానవసరం లేదు, ఎవరు కూడా రావద్దు, దీంట్లో ఎవరైనా అమ్మినా కానీ కొనొద్దు అని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు ఈ చుట్టుపక్కల ఒక దరిదాపుగా 10 నుంచి 15 బోర్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు ఎవరైతే కొందామన్నా లేకపోతుంటే షెడ్యూల్ని లీజుకు తీసుకుందామని చెప్పేసి వచ్చినప్పుడు కూడా మీరు తీసుకోవద్దని చెప్పేసి అక్కడ ప్రధానంగా ఈ సర్వే నెంబర్ 79ని మెన్షన్ చేస్తూ మీరు ఎవరు కూడా ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం లేదు, వస్తే మాత్రం చర్యలు ఉంటాయి అన్నటువంటి హెచ్చరిక బోర్డులను కూడా మరి హైడ్రా అధికారులు ఏర్పాటు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో అనిల్, ఆఫీస్ బెట్ నుంచి.